నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అనే ఒక హెడ్లైన్ అయితే ఈ విధంగా ఫస్ట్ ఈనాడు పేపర్కి సంబంధించి మెయిన్ వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2432 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ హై స్పీడ్ ఇంటర్నెట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఎంఓసీపై సంతకాలు జరిగినట్టుగా సబ్ హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ అయితే దీనికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి కనుక డీటెయిల్స్ కనుక మనం ఒకసారి చూస్తే, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రాబోయే ఏడాదిన్నరలో హై స్పీడ్ ఇంటర్నెట్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. టెలికాం టెక్నాలజీ రంగంలో ఎలాంటి పైలట్ ప్రాజెక్టు చేపట్టినా ఏపీని టెస్ట్ బెడ్ కింద పరిగణించాలని కేంద్రాన్ని కోరారు అన్నట్టుగా అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు అన్నట్టుగా ఉంది వార్త. అయితే నిన్న సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అయితే గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక సహకార ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. సుమారు 5 లక్షల ఇళ్లకు అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు కింద ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇచ్చే విధంగా ఒక ఆమోదం అయితే తెలిపినట్టుగా ఉంది. దీనికి సంబంధించి అయితే ఈ రాష్ట్రంలో ఈ పథకం అమలుకు కేంద్రం 2432 కోట్ల రూపాయలను అయితే కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పథకం అమలుకు భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవి ఏర్పాటు చేసింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించింది కూడా, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, తపాలా శాఖ సేవలను మరువలేం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. జీడీఎస్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పౌర సేవలు అన్నట్టుగా సాకారం అయ్యేలా సమగ్ర అధ్యయనం చేయిస్తా గుంటూరులో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఏమనంటే తపాలా సేవలను మనం సేవలకు సంబంధించిన వాటిని మనం మరువలేము. అయితే జీడీఎస్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పౌర సేవలు వీటి ద్వారా జరిగేలా చూడొచ్చు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. గ్రామీణ డాక్ సేవకులు భరతమాతకు ఆభరణాలు అంటూ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా చెప్పడం జరిగింది. ఈ గ్రామీణ డాక్ సేవకులు మాత్రం భరతమాతకు ఆభరణాలు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ముందు ప్రజా హృదయాలను గెలవండి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే దేనికి సంబంధించి అన్నారు అంటే, యూపీలో అత్యంత వేగవంతమైన మెట్రోను అయితే ఆయన ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధాని పదవిని చేరాలంటే అది అవసరం, ముందు ప్రజా హృదయాలను గెలవండి, ప్రజల హృదయాలను గెలిస్తే ఆ తర్వాత ప్రధానమంత్రి అనే ఒక పదవిని గెలవచ్చు. అదే ముందు ప్రధానమంత్రి పదవిని చేపట్టాలంటే అవసరమైనది ప్రజా హృదయాలను గెలవటం అంటూ ఆయన చెప్పడం జరిగింది. మహిళా ఎంపీలను నా సీటు ఆక్రమణకు పంపిస్తారా అంటూ ఆయన అడగడం జరిగింది. విపక్షాలది మరి అంత డొల్లతనమా, అంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా, మహిళల్ని నా సీటు ఆక్రమణకు పంపిస్తారా అంటూ ఆయన నిలదీశారు. యూపీలో అత్యంత వేగవంతమైన మెట్రో రైల్ ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమంలో ఆయన ఈ విధంగా క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూస్తే, దేశీయంగా KC-390 అంటూ ఒక హెడ్లైన్కి సంబంధించి విమానాల తయారీ అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆసియా దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తామంటూ ఎంబ్రాయర్ CEO ఫ్రాన్సిస్కో గోమెజ్ అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. భారతదేశం నుండి ఈ విమానాల తయారీ అయితే దేశీయంగా KC-390 అయితే అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ మన దేశంలో KC-390 మిలీనియం విమానాల తయారీకి సుముఖత చూపుతోంది అన్నట్టుగా ఉంది. ఇందుకోసం ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని భారత్లో నెలకొల్పేందుకు సిద్ధమయ్యామని ఎంబ్రాయర్ CEO ఫ్రాన్సిస్కో గోమెజ్ ఆదివారం తెలిపారు. భారత్ నుంచి ఆసియా పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. రవాణాకు ఉపయోగపడే ఈ రకం 80 విమానాలకు భారత వైమానిక దళం నుంచి ఆర్డర్ వస్తే ప్లాంట్లు ఇక్కడే స్థాపిస్తామని పీటీఐ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే ఒక పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. అయితే
ఒక 80 రకాల విమానాలకు భారత వైమానిక దళం నుంచి కనుక ఆర్డర్ వస్తే ఆ విమానాలను ఇక్కడి నుంచి తయారు చేసే విధంగా ఒక ప్లాన్ అయితే వేయిపోతున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ లొంగుబాటు అంటూ ఒక వార్త అయితే ఉంది మావోయిస్టులకు సంబంధించి. అయితే మార్చి ఎండింగ్ లోపు ఈ మావోయిస్టులకు సంబంధించి ఈ మొత్తాన్ని లేకుండా చేస్తాము, అంతమొందిస్తాము, ఎవరు ఉండకుండా అన్నదానికి వాళ్ళు ఏ విధంగా ఒక డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారో ఆ డెడ్ లైన్కి అనుగుణంగా మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ లొంగుబాటు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. అదే బాటలో అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి కూడా లొంగిపోయారు అన్నట్టుగా 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. తెలంగాణ ఎస్ఐబి చరిత్రలో ఇదో కీలక ఆపరేషన్ అంటూ వార్త అయితే ఇచ్చారు. ఒక్కసారి కనుక మనం డీటెయిల్స్ చూస్తే, మావోయిస్టు పార్టీకి అతిపెద్ద శరాఘాతం, పార్టీ చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సైతం ఇదే మార్గాన్ని ఎంచుకొని లొంగిపోయారు అన్నట్టుగా, వీరితో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఇతర కేడర్కు చెందిన మరో 40 నుంచి 50 మంది వరకు ప్రస్తుతం పోలీసుల రాడార్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో వీరి లొంగుబాటును అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దేవ్జీ జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్ వాసి కాగా, సంగ్రామ్ది పెద్దపల్లి జిల్లా మంతని మండలం శాస్త్రులపల్లె అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అనుకుందో అదే విధంగా మార్చ్ ఎండింగ్ లోపు మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని అయితే ఖచ్చితంగా వాళ్ళు చేస్తాము అని అన్నారు. అదే దానికి దగ్గరగా ఒకరికి ఒకళ్ళు ఇలా మావోయిస్టులందరూ కూడా లొంగిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యల కల్లోలం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. ఒకే ప్రాంతంలో 14 మంది బాధితులు, 2 మృతి అంటూ ఒక కేసు అయితే బయటకు వచ్చింది. కిడ్నీ సమస్యల కల్లోలం అన్నట్టుగా. దీనికి కారణం ఏంటి అయ్యా అని చూస్తే, కల్తీ పాలే కారణమని అనుమానం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనన్నిటికీ కూడా ఒకే ప్రాంతం కాబట్టి 14 మంది బాధితులు ఎలా, 2 ఎలా మృతి చెందారని చూస్తే దీనన్నిటికీ కారణం కల్తీ పాలు అన్నట్టుగా ఉంది. ఒకసారి డీటెయిల్స్ కూడా చూద్దాం. రాజమహేంద్రవరంలో ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఇక్కడ లాలా చెరువు సమీపం చౌడీశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 తర్వాత నుంచి వాంతులు అవ్వడం, మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా 14 మంది ఆసుపత్రిలో చేరారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే కాగా 5 నెలల శిశువు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు అన్నట్టుగా. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురవడంతో వారు ఆదివారం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు బాగిశెట్టి కనకరత్నం 70 అనే మహిళ కిడ్నీలు దెబ్బతనగా అన్నట్టుగా అసలు డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో ఉన్నారు. అయితే దీని అన్నిటికీ కారణం కల్తీ పాలే అని అన్నారు. పేజ్ నెంబర్ 8 అన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. అసలు కల్తీ పాలు అనేది దాని మీద ఒక పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతమందికి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి, పాలల్లో కూడా కల్తీ, చిన్న పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టీలకి కాఫీలకి అన్నిటి కూడా పాలే వాడతారు. మరి ఇటువంటి కల్తీ పాలు అనేది ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఒక ఇది కూడా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుండు. కల్తీ పాలు అనేది ఎందుకంటే ప్రతి ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ పాల మీదే రకరకాల టీ కాఫీల రూపంగానే పిల్లలకి ఆహారం అదే కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి పాలను కల్తీ చేయటం ఎంతవరకు కరెక్ట్? నిజంగా అలాంటి ఈ విధంగా జరిగినప్పుడు కంపల్సరీ ఈ కల్తీ పాలు తయారు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి కేవలం రాజమహేంద్రవరానికి చెందిన సమస్య కాదు. ఇది పాలు అసలు ఒకప్పుడు పాలు అనగానే పోషక ఆహారం కాబట్టి తాగాలి అనేవాళ్ళు. ఇప్పుడు పాలు తాగకూడదు అనే స్థితికి వచ్చారు. ఎందుకంటే పాలలో ప్యూరిటీ లేదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో అవన్నీ పాలు కొంతమంది పౌడర్లు కలిపితే, కొంతమంది రకరకాలుగా ఇలాగా
ఏదేదో కలిపేసి తయారు చేసేసి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బ్రతకడానికి చూస్తున్నారు కానీ ఎంతమంది ప్రాణాలు ఈ కల్తీ పాల వల్ల పోతున్నాయి, ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు అనేది మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. అయితే దీని మీద మాత్రం ప్రభుత్వాధికారులు కంపల్సరీ ఖచ్చితంగా ఒక డ్రైవ్ అయితే నిర్వహిస్తే ఈ పాలకు సంబంధించి ఎన్నో విషయాలు బయటకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఏం కలుపుతారు ఏంటి, అసలు ఎట్లా చేస్తారు ఏంటి అనే దాని మీద అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అత్యంత ఇంపార్టెంట్ అయిన వార్త అనమాట. ఆ వార్త ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. వీళ్ళైతే ఒక స్టోరీలా ఇచ్చారు కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వార్త. అదేంటంటే ప్రేమల్లో మునుగుతున్నారు ఎవరు? ఇన్స్టా స్నేహాల మోజులో మైనర్లు ఇన్స్టా అంటే ఫోన్ల వల్ల ఇదంతా జరుగుతుంది. పిల్లల సోషల్ మీడియా ఖాతాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేమి. అసలు సోషల్ మీడియాలో ఆ ఫోన్ తీసుకుని పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కనీసం తల్లిదండ్రులు పర్యవేక్షణ కూడా చూసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఫోన్లు అడగటం, వీళ్ళు కొనివ్వటం, వాళ్ళను అలా వదిలేయటం అనేది. అసలు ఇదివరకు పర్యవేక్షణ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది దాని మీద ఒక 2 ఉదాహరణలు అయితే వీళ్ళు ఇచ్చారు. ఒకటేమో విజయవాడ ఆంధ్రాకి సంబంధించింది, ఒకటి తెలంగాణకు సంబంధించిన ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం. కానీ ఇది ఒక స్టోరీ కాదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే, ఎంతమంది మోసపోతున్నారు అనే దాని మీద జరుగుతోంది. విజయవాడ వాంబే కాలనీకి చెందిన బాలిక 16 ఏళ్ళు ఇంటర్ చదువుతోంది. ఆమెకు ఇన్స్టాలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో అతను చెప్పిన మాటలు నమ్మింది. ఓ రోజు తన స్నేహితులతో కలిసి కారులో విజయవాడ వచ్చిన యువకుడు బాలికను ఎక్కించుకుని పల్నాడు జిల్లా సత్తెనపల్లి తీసుకెళ్లి లాడ్జిలో అత్యాచారం చేశాడు. బాలిక తప్పించుకుని విజయవాడ చేరింది. ఇదొకటైతే నెక్స్ట్ ఫిలిం నగర్కు చెందిన బాలిక 17 ఇన్స్టాలో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. అతని మాటలు నమ్మి ఇంట్లోంచి బంగారు నగదు తీసుకుని వెళ్ళిపోయింది. ఇద్దరు బస్టాండ్లో కలుసుకున్నారు. బాలిక వాష్రూమ్కి వెళ్ళిన సమయంలో ఆమె తెచ్చిన బ్యాగుతో ఉడాయించాడు ఆ యువకుడు. ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. 16 ఏళ్ల పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే చూడరు తల్లిదండ్రులు, ఫోన్లు ఇచ్చేస్తారు. ఆ ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళకి తెలిసి తెలియని వయసు, వాళ్ళు ఆ విధంగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో ఇక్కడ తల్లిదండ్రులు తప్ప, పిల్లలది తప్ప అంటే తల్లిదండ్రులు పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత అయితే తల్లిదండ్రుల మీద ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఇంకా కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి ఒకసారి నేను చదివి వినిపిస్తా. మంచి చెడు తెలియని వయసులో డిజిటల్ స్నేహాలు రొమాంటిక్ స్నేహాలుగా మారుతున్నాయి. ఈ డిజిటల్ స్నేహాలు కాస్త రొమాంటిక్ స్నేహాలుగా మారుతున్నాయి. ఇన్స్టాగ్రామ్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వారితో ప్రేమలో పడుతున్న కౌమార దశలోని పిల్లలు భవిష్యత్ గమ్యం తెలియక అంతిమంగా జీవితాలను పణంగా పెట్టుకుంటున్నారు. అపరిపక్వ వయస్సులో ముఖం తెలియని వ్యక్తులను నమ్మి మైనర్లు ఇళ్ల నుంచి వెళ్లిపోయేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలం కూడా చూసాం, 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఆంధ్ర నుంచి పారిపోయి తెలంగాణకు వచ్చి ఇల్లు తీసుకునే ప్లాన్ చేశారు. 2 8th క్లాస్ చదువుతున్న పిల్లలు ఇల్లు తీసుకునేదానికి వాళ్ళకి ఎవరిస్తారు చెప్పండి. ఈ ఇల్లు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది ఒకసారి గమనించండి. పట్టించుకోకనే పిల్లల ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల అతి వినియోగంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపిస్తోంది. వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళకేం తెలియదులే అంటే రకరకాలుగా ఇప్పుడు తెలియని విషయాన్ని తెలుసుకోవడంలో ఇప్పుడున్న పిల్లలకి ఒకళ్ళు చెప్పాలా. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో పిల్లలకు సరిపడా సమయం కేటాయించలేకపోతున్నారు. అటు ఆవిడ బిజీ, ఇటు ఈయన బిజీ, పిల్లల్ని పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఒంటరిగా పిల్లలు ఏం చేస్తారంటే ఇటువంటి స్నేహాలకి, ఇటువంటి పరిచయాలకి కంపల్సరీ అడిక్ట్ అవుతారు. ఎందుకంటే పలకరించే వాళ్ళు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళతో సఖ్యంగా ఉండేవాళ్ళు ఉండరు. అలాంటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకో స్నేహానికి, ఇంకో మాటలకి, ఇంకో బంధానికి అలవాటు పడుతూ ఉంటారు. సరిపడా సమయం కేటాయించలేకపోతున్నారు. పిల్లల దైనందిన నిత్యం అలవాట్లు, అభిరుచులను కనిపెట్టలేకపోతున్నారు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్య నిత్యం విభేదాలు, వైరుధ్యాలు పొడచూపుతుండటంతో ఆ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతుంది. ఇంట్లో కోల్పోయిన ప్రేమను, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఇంట్లో కోల్పోయిన ప్రేమను ఎవరైనా వీళ్ళిద్దరూ పట్టించుకోకుండా భార్యాభర్తలు పిల్లల్ని వదిలేసి వెళ్ళటం వల్ల ఆ పిల్లలకి ఇంకేదో లోపిస్తుంది. వాళ్ళతో మంచిగా మాట్లాడేవాళ్ళు లేరు. పక్కన వచ్చి ఇంకెవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి ఒక 2 మంచి మాటలు మాట్లాడేసరికి ఇదే ప్రేమ మనం ఇంట్లో మిస్ అవుతున్నాం, ఇలా మనం మాట్లాడేవాడు లేరు కదా అని ఆ ప్రేమకు అడిక్ట్ అయిపోవటం వల్ల ఇటువంటి జరుగుతోంది. ఇంట్లో కోల్పోయిన ప్రేమను బయట వెతుక్కునే ప్రయత్నంలో సోషల్ మీడియాకు ఆకర్షితులై డిజిటల్ స్నేహాలకు అర్రులు చాస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి సమయం నుంచి విద్యార్థుల ఫోన్లు, ట్యాబ్ల వినియోగం పెరిగింది.
కరోనా సమయంలోనే ఈ కోవిడ్కి సంబంధించినప్పుడు బయటకు రాకూడదు అనే దాని మీద ఏమైందంటే విద్యార్థులు ఫోన్లు ట్యాబ్ల యూజ్ అనేది ఎక్కువైపోయింది. అప్పటి నుంచి ఇలాంటి ఉదంతాలు ఇంకా ఎక్కువైపోయాయి అన్నట్టుగా స్టోరీ అయితే ఇచ్చారు. మంచి స్టోరీ, ఒకసారి చూడండి. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఒకప్పుడు ఆడపిల్లల మగపిల్లల అని తేడా ఉండేది, కానీ ఇప్పుడు తప్పు చేయడానికి ఇళ్ల నుంచి వెళ్ళిపోవడానికి ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, వయసుతో కూడా సంబంధం లేదు. 8th క్లాస్ పిల్లలు అని చెప్పానంటే వాళ్ళ ఆలోచన విధానంగా ఎట్లా ఉంది అనేది ఒకసారి ఆలోచించండి. పిల్లల దగ్గర ఆ ఫోన్లు వాళ్ళు ఏం వాడుతున్నారు ఏంటి అనేది పక్కన పెట్టి ఫోన్లు వినియోగాన్ని తగ్గించి వాళ్ళతో మీరు మమేకమయ్యి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద, వాళ్ళ అభిరుచులు ఏంటి అనే దాని మీద మీరు పర్యవేక్షణ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయడానికి మీరు టైం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతా జరిగిపోయిన తర్వాత అయ్యో అలా అయిపోయింది ఇలా అయిపోయిందండి నెత్తి నీరు కొట్టుకున్నంత వల్ల దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల మీద. ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు. ఖచ్చితంగా ఫోన్లు వినియోగం తగ్గించాలి, పిల్లలకి సమయం కేటాయించండి. మీరు ఇద్దరు ఎంత కష్టపడి, భార్యాభర్తలు ఇద్దరు ఎంత కష్టపడి సరే మీరు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి ఇంటికి వచ్చే టైంకి పిల్లల్ని మీరు పట్టించుకోకపోతే పిల్లలు పక్కదారులు పడితే ఆ తర్వాత వచ్చే పరిస్థితులకి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఇప్పుడు ఇటువంటి స్టోరీస్ అయినా చదివి ఒకసారి మీరు అవగాహన తెచ్చుకొని ఇటువంటి వాటి నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించండి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళతో మమేకం అవ్వండి, వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, ఉన్న దాంట్లోనే సర్ది పెట్టుకోవడానికి చూడండి అన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న కూడా 2 అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకున్నట్టు, మొన్న ఒక పబ్జీ గేమ్కి అలవాటు పడి ఉత్తరప్రదేశ్లో 5 ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇలాగ రకరకాలుగా అంతదాకా తెచ్చుకోవటం అవసరమా? ఒకసారి మీరే ఆలోచించుకొని ఇటువంటి స్టోరీలు కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీకంటూ ఒక అవగాహన అయితే వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా మంచి మంచి వర్డ్స్, మంచి మంచి ఎగ్జాంపుల్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వచ్చేసరికి దక్షిణాఫ్రికాకు దాసోహం అంటూ T20 ప్రపంచ కప్ సూపర్ 8లో 76 పరుగుల తేడాతో భారత్ అయితే ఓడిపోయింది, ఓటమి చవి చూసింది అన్నట్టుగా సూపర్ 8లో మొదటి మ్యాచ్లో అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అసలు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, మురికి రాజకీయాల విపక్ష కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు అన్నట్టుగా. ఇలాంటి మురికి రాజకీయాలు చేస్తారా అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. అయితే మెయిన్ వార్తకు వచ్చేసరికి సాక్షిలో ఏంటి అంటే, ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్. ఆరోగ్య బీమాకు సంబంధించి కూడా ఒక పెద్ద స్కామ్ అయితే జరిగింది అన్నట్టుగా. ఆ స్కామ్ ఏంటి అనే దాని మీద ఒకసారి మనం చూస్తే, పచ్చపార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ బ్రోకింగ్ ఏజెన్సీ అన్నట్టుగా. ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా పచ్చపార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నట్టుగా ఇచ్చారు. వాటికి వైద్య శాఖలో 4,000 కోట్ల బీమా కాంట్రాక్టు కట్టబెట్టే పన్నాగం అయితే పన్నుతున్నారు అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే టెండర్ నిబంధనల్లో మార్పులు, సాల్వెన్సీ షరతు ఎత్తివేత, బీమా కంపెనీకి 1,000 కోట్ల ప్రీమియం రూపంలో మళ్లింపు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఒకే ఏజెన్సీకి వివిధ ప్రభుత్వ శాఖల్లో బీమా అమలు బాధ్యతలు అప్పగించడం జరుగుతోంది. కమిషన్ కింద 100 కోట్లు, అదంతా పెద్దల జబ్బుల్లోకి. అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీని అడ్డుపెట్టి ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు ఒకే కంపెనీకి ఇవ్వటానికి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఒక్కసారి డీటెయిల్స్ మనం చూస్తే, అక్రమార్జనే ధ్యేయంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆరోగ్య బీమా అమలులో స్కామ్కు రంగం సిద్ధమైంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన ప్రభుత్వ పెద్దలు బీమా విధానం పేరిట కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించి భారీ అవినీతికి తెరతీసినట్లు విమర్శలు వస్తున్నాయి. వీళ్ళు కూడా విమర్శలు వస్తున్నాయనే చెప్తున్నారు. తాజాగా పచ్చపార్టీ కార్యకర్తల బీమా సేవలో తరిస్తున్న కంపెనీకే వైద్య శాఖలో 4,000 కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్టును కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. వీళ్ళకి కూడా ఊహాగానాలే. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల అస్మదీయ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 1,000 కోట్ల ప్రజాధనాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ మళ్లించడంపై, ప్రీమియంపై అన్నట్టుగా. దీనికి సంబంధించి వీళ్ళు ఏమేమి ఊహించుకున్నారు, ఏమేమిగా జరగబోతోంది అని వీళ్ళు ఏమేమి అనుకుంటున్నారు, ఏంటి ఇలా అవుతుందా అలా అవుతుందా అన్ని కూడా ఊహాగానాలతో ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. మొత్తం వార్త అంతా కూడా వాళ్ళ ఊహాగానమే అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి, విఎస్ఆర్ వెనుక హెరిటేజ్ అంటూ ఇంకో హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అది కూడా ఏంటి ఒకసారి చూస్తే,
టీడీపీ మౌనంతో అందరిలోనూ మరింతగా అనుమానం రేకెత్తిస్తోంది. ఈ హెరిటేజ్ గురించి మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారంటే అందరికీ డౌట్ వస్తుంది అన్నట్టుగా. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి వెనుక శక్తులపై రోహిత్ పవార్ ఆరోపణలు అన్నట్టుగా అటు ఇటు కనెక్ట్ చేశారు. 35 కోట్ల విలువయ్యే విమానానికి 265 కోట్ల ఇన్సూరెన్స్ ఎందుకు చేశారు అన్నట్టుగా ఉంది. అయితే విమానంలో టాయిలెట్ వెనుక పెట్రోల్ క్యాన్లు ఎందుకు పెట్టారు, ట్యాంకులో సామర్థ్యానికి మించి ఎందుకు ఫ్యూయల్ నింపారు, ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కాలిపోవడం ఏంటి, ఎంతవరకు నిజం, ఏ విచారణ జరగకముందే విఎస్ఆర్కు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు, ఇక్కడ అంతా రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించింది వీరు హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. టీడీపీలో చిన్న ఇది జరిగినా అది కేంద్ర మంత్రా లేకపోతే రాష్ట్ర మంత్రా లేకపోతే వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఎందుకంటే విఎస్ఆర్ వెంచర్స్ విమానాల కొనుగోలుకు నిధులు ఇచ్చింది హెరిటేజ్ ఫిన్లీజ్ కాబట్టే. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ, అటు నుంచి ఇటు వచ్చారనమాట. విఎస్ఆర్ ద్వారా దుబాయ్లో 650 కోట్లతో టీడీపీ కీలక నేత లెగసీ విమానం కొనుగోలు. ఇది విఎస్ఆర్ విమానాల్లో సీఎం చంద్రబాబు కుటుంబం చక్కర్లు. అందుకే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్యాప్తు సాగనివ్వడం లేదన్న రోహిత్ వ్యాఖ్యల్లో నిజం ఉండటం వల్లే టీడీపీ హెరిటేజ్ నోరు విప్పడం లేదంటున్న విశ్లేషకులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవి కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, ఆ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తెలుగుదేశం పార్టీపై అనేక అనుమానాలను లేవనెత్తి 36 గంటలు దాటినా ఆ పార్టీ నోరు మెదపడం లేదు. అతను ఏ విధంగా రోహిత్ పవార్ చెప్పాడో దానికి సంబంధించి వీళ్ళేమి రియాక్ట్ అవ్వలేదు అన్నట్టుగా. అయితే విఎస్ఆర్ విమానాల కొనుగోళ్లకు హెరిటేజ్ సంస్థ 100 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిందంటూ సాక్ష్యాధారాలతో చూపించిన స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీ అయి ఉండి కూడా ఇంతవరకు స్పందన లేదని వీళ్ళు అడుగుతున్నారు. అజిత్ పవార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ రోహిత్ పవార్ చేసిన ఆరోపణలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కానీ హెరిటేజ్ సంస్థ కానీ స్పందించకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారనమాట. వీళ్ళకేం లేదు పాపం, రాజకీయ విశ్లేషకులు చెప్పడం వల్ల వీళ్ళకి డౌట్ వచ్చిందనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, నేటి నుంచి ఇంటర్ పరీక్షలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది, ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే పరీక్షలు జరుగుతాయి అన్నట్టుగా వార్త ఉంది. అయితే మంగళవారం 2వ ఏడాది విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. అయితే ఈరోజేమో మొదటి సంవత్సరం వాళ్ళకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వాళ్ళకి ప్రారంభం అయితే రేపు 2వ సంవత్సరం వాళ్ళకి ప్రారంభం అవుతాయట. 1 నిమిషం ఆలస్యమైన హాల్లోకి అనుమతించేది లేదని బోర్డు అయితే స్పష్టం చేసింది అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ స్టూడెంట్స్ తీసుకోవాలి, వాళ్ళు తీసుకున్నారు అన్నట్టుగా కూడా కొన్ని ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంది, ఈ పరీక్షలకు సంబంధించి ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే సాక్షి పేపర్లకు వచ్చేసరికి పేజ్ నెంబర్ 16లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. యాడ్కి ఎంత ప్లేస్ ఇచ్చారు చూడండి, వార్తకు చూడండి అక్కడ మూలాలు. భారీ ఉగ్ర కుట్ర భగ్నం అంటూ ఒక వార్త అయితే ఉంది. లష్కరే తోయిబాకు చెందిన 8 మంది అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అయితే ఆదివారం అరెస్టు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో 7 బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడినట్టు నిర్ధారించారు. 2 కోల్కతాలో, 6 తమిళనాడులో పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులు, సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు అన్నట్టుగా ఉంది. అయితే వీరిని బంగ్లా హ్యాండ్లర్ షబీర్ నడిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతనికి లష్కరే చీఫ్ హఫీజ్తో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి షబీర్కి నిధులు అందుతున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త చూద్దామన్నా, ఇక్కడ ఏం లేవు. నెక్స్ట్ ఇంకా 2 వార్తలు ఈ సైడ్ ఇంకా ఈ మూల ఇచ్చేసారు కదా, ఆ మూల కూడా ఒక 2 వార్తలు ఇచ్చారు, అవి కూడా ఏంటో చూద్దాం. లొంగిపోయిన దేవ్జీ. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జిత్ అజ్ఞాతం వీడారు అన్నట్టుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐబి పోలీసులు ఎదుట లొంగిపోయారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్, ఇద్దరిని బలిగొన్న పాలకోట విషం అన్నట్టుగా అయితే ఒక వార్త అయితే ఇచ్చారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు అన్నట్టుగా తెలుస్తోంది. 8 మందికి అస్వస్థత, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం, పోలీసుల అదుపులో పాల వ్యాపారి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది.
కల్తీ పాలకు సంబంధించి ఈ విధంగా జరుగుతుందనే దాని మీద అయితే వార్త ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. అయితే సాక్షి పేపర్కి సంబంధించి ఈ విధంగా వార్తలు ఉంటాయి. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఏమిటి నగ్న రాజకీయం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పటికే నిస్సిగ్గుగా ఉన్నారు, ఇంకా చొక్కాలు విప్పడం ఎందుకు అన్నట్టుగా ఆయన ప్రశ్నించడం జరిగింది. చొక్కాలు విప్పి నిరసన తెలపడం ఎందుకు, మీరు ఆల్రెడీ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఒక పద్ధతి పాడు లేకుండా ప్రవర్తిస్తున్నారు, ఇంకా చొక్కాలు విప్పి ఇంకేం చేస్తారు, ఏంటి ఈ నగ్న రాజకీయం అంటే ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. ఏఐ సదస్సు వద్ద కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై మోదీ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టుగా ఆ పార్టీ సైద్ధాంతిక దివాలా కోరుతనానికి నిదర్శనం ఇది, పురాతన పార్టీ పతనమైంది, సొంత దేశాన్ని అప్రతిష్ట పాల్ చేస్తోంది అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు నన్ను ద్వేషిస్తున్నారు, సమాధి తవ్వాలని చూస్తున్నారు, చివరికి నా తల్లిని అవమానిస్తున్నారు. మీరటి సభలో మోదీ అయితే ధ్వజమెత్తారు. అసలు వాళ్ళు చిన్న విషయం నుంచి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఒక పద్ధతి పాడు లేకుండా తల్లిని విమర్శిస్తున్నారు, నన్ను సమాజ్ చేయాలని చూస్తున్నారు, అయితే అంతటితోనే ఆగల, దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు, పురాతన పార్టీ పతనమైంది అన్నట్టుగా ఆయనైతే నిన్న మీరట్ సభలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే ప్రతి ఇంటికి హై స్పీడ్ నెట్ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఏడాదిన్నరలో అందించేందుకు చర్యలు తీసుకోబోతున్నాం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పెంచేలా భారత్ నెట్తో ఒప్పందం అన్నట్టుగా 13,426 గ్రామాల్లో అయితే అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ఎక్స్పర్ట్ విధానం అయితే మేము తీసుకొస్తామన్నట్టుగా ఏఐతో ఉద్యోగాల కల్పనకు యువతలో నైపుణ్యాలు, కేంద్ర సాయంతో ఫైబర్ నెట్ కనెక్షన్లు పెంచుతాం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్వహించిన కార్యక్రమంలో అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి అభివృద్ధి అయితే పరుగులు పెరుగుతోంది అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ప్రజలందరికీ సంక్షేమం అందిస్తున్నాం, అలాగే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తాం, ప్రజా రాజధాని అమరావతిని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తామంట ఆయన చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్రాలు చేసే మంచిని గ్రామీణ డాక్ సేవకులే జనంలోకి తీసుకువెళ్ళాలి అన్నట్టుగా, తపాలా సేవలకు సాటి లేదు అన్నట్టుగా గుంటూరు సమ్మేళనంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. డీటెయిల్స్ నెయ్యి కల్తీకి చెక్ పెట్టేలా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 25 కోట్ల FSSAI నిధులతో ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టుగా. మార్చి నుండి ల్యాబ్ సేవలు అయితే అందుబాటులోకి వస్తాయి. నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రాన్స్ నుంచి ఈటంగ్ ఈనోస్ మిషన్లు అయితే దీన్ని తీసుకొచ్చారట. అయితే 200 రకాల అవశేషాలను గుర్తించే సామర్థ్యం అయితే దీనికి ఉంటుంది అంటూ ఈ కల్తీ దానికి సంబంధించి చెక్ పెట్టడానికి ఈ విధంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది మార్చి నుంచి అమల్లోకి వస్తుంది ఈ ల్యాబ్ అన్నట్టుగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ అసెంబ్లీలో కల్తీ నెయ్యిపై చర్చ. గత ప్రభుత్వ పాపాలను ప్రజలకు వివరించే యోచనలో సర్కారు, ప్రజల దృష్టి మరల్చేందుకు మండలిలో వైసీపీ ఎత్తులు, వాటికి చెక్ పెట్టేలా కల్తీ నెయ్యిపై చర్చకు అయితే నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏ విధంగా కల్తీ నెయ్యికి సంబంధించి చర్చ జరగాలి అనుకుంటున్నారో వాళ్ళ నోళ్ళకి తాళం వేయాలంటే కంపల్సరీ చర్చకు అయితే సిద్ధంగా ఉండాలి, చర్చ జరగాల్సిందే అన్నట్టుగా వాళ్ళు కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాటికి చెక్ పెట్టేలా కల్తీ నెయ్యిపై చర్చకు అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఆఫ్ఘన్లో పాక్ వైమానిక దాడులు అంటూ తెహ్రీక్ ఏ తాలిబాన్ IS స్థావరాలపై బాంబులు, ఒకే కుటుంబానికి చెందిన 18 మంది అయితే మృతి చెందారట. 70 మంది ఉగ్రవాదులను చంపేసినట్లు పాక్ అయితే ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతీకారం తప్పదు అన్నట్టుగా తాలిబాన్లు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ దేవ్జీ లొంగుబాటు అంటూ మావోయిస్టు అగ్రనేతతో పాటు రాజిరెడ్డి సహా 25 మంది కూడా లొంగిపోయారు అన్నట్టుగా ఉంది. అయితే నేడు రేపు తెలంగాణ పోలీసులు అయితే దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ సమక్షంలో లొంగుబాటును చూపే అవకాశం ఉంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో 3 ఉగ్రవాదులు హతం అన్నట్టుగా. మృతుల్లో జైషే మహమ్మద్ కమాండర్ సైఫుల్లా కిస్త్వాడ్ జిల్లాలో ఘటన అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ వాణిజ్య ఒప్పంద చర్చలు వాయిదా అంటూ ఇంకొక వార్త ఉంది. కర్నూలులో 37 డిగ్రీలు, దేశంలోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండ తీవ్రత. అయితే ఉష్ణోగ్రతలు అయితే మొన్న శివరాత్రి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకదానితో రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రకారం చూస్తే మాత్రం కర్నూలులో 37 డిగ్రీలు హైయెస్ట్ అనమాట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ అరగంట ముందే
పరీక్షా కేంద్రానికి నేటి నుంచే ఇంటర్ పరీక్షలు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ రోజు నుంచి మొదలు కాబోతున్నాయి. 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఈరోజు మొదటి సంవత్సరం అయితే రేపు రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1537 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారట. పరీక్షలు రాయనున్న 10,57,000 మంది అయితే విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వార్త కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఇక దీనికి వచ్చేసరికి లాస్ట్ వార్త వచ్చేసరికి బస్సుల కోసం బెంగళూరు అన్నట్టుగా హెడ్లైన్ ఇచ్చారు. ప్రజా ప్రయోజనం పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోరాటం, ఆర్టీసీ సర్వీసులు పెంచాలంటే డిమాండ్, ప్రైవేట్లో ప్రయాణాలపై ప్రయాణికులు గుబులు, సరిహద్దులో సమస్య మరింత తీవ్రం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళేసరికి వెలుగు పేపర్లో ఫస్ట్ వార్త వచ్చి దేవ్జీ సరెండర్ అంటూ సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డితో పాటు మరో 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఈ రోజు రేపు రాబోతోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ స్కీములన్నిటికీ ఏఐ టెక్నాలజీ అన్నట్టుగా ప్రాథమిక స్థాయిలో వినియోగించాలని రాష్ట్ర సర్కారు అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితా అప్డేట్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే బీజేపీ నేతల హౌస్ అరెస్ట్ అన్నట్టుగా కామారెడ్డికి వెళ్తున్న లీడర్ల అడ్డగింత పోలీస్ స్టేషన్కు పలువురిని తరలించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ భారత్ అమెరికా ట్రేడ్ డీల్ మీటింగ్ వాయిదా అన్నట్టుగా ట్రంప్ టారిఫ్ల అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. డెడ్ లైన్ కన్నా ముందే ఇరాన్పై అటాక్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఏఐ సమిట్ ప్రపంచానికి టర్నింగ్ పాయింట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. మన ఏఐ వాడకం చూసి అంతా ఆశ్చర్యపోయారు అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఒకసారి మనం చూసుకుంటే గ్రేటర్ గల్లీలో చెత్త లొల్లి అంటూ రాంకీ వర్సెస్ స్వచ్ఛ ఆటోలు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఇక లాస్ట్గా చూసుకుంటే ఉగాదిలోపే జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ తర్వాత 1.70 కోట్ల ఓట్లు తగ్గినాయి అన్నట్టుగా ఈసీ చేపట్టిన ప్రక్రియ తర్వాత 6 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 1.70 కోట్లకు పైగా తగ్గింది. ప్రస్తుతం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 60 కోట్ల మంది ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది అన్నట్టు ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఇండియా ఓటమి అంటూ టీమిండియాకు సౌత్ ఆఫ్రికా షాక్ ఇచ్చింది. బ్యాటింగ్ బౌలింగ్లో దుమ్మిరేపి 76 రన్స్తో తేడాతో ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 187 రన్స్ చేయగా ఇండియా 111 రన్స్కే కుప్పకూలింది అన్నట్టు వార్త అయితే ఉంది. అయితే ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.